ద్వారా దేవుడు నిరూపించుకున్నాడు. ఈ వాక్యము నాదే అని, ఈ వర్తమానం నేనే పంపించానని ప్రవక్త ద్వారా దేవుడు నిరూపించాడు. ఇన్ని సంవత్సరాల ముందే 63 సంవత్సరాల దగ్గర అయిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత అమెరికా నుండి పోప్ వస్తాడని ఎవరు ప్రవచించారు? ప్రణామ్. ఇంతవరకు ఏ దైవజనుడు కూడా చెప్పలేదు. ఎందుకంటే దేవుడు ఒక్కడితోనే వ్యవహరిస్తాడు. ఎప్పుడున్నా కాలానికి ఒక్కడితోనే, ఆ కాలానికి ఒక ప్రవక్తను పంపించి ఆయనతోనే వ్యవహరిస్తాడు. ఆయన ద్వారా చెప్పాడు. ఆయన ఇప్పుడు మన కళ్ళ ముందు మొన్న అది జరిగింది. అందరు చెప్పండి. అది కూడా ఏమైనా డినామినేషన్లు తిప్పగలవా? ఎన్ని మాటలు తిప్పేస్తున్నారు, ఎన్ని మాటలు తిప్పిస్తున్నారు, ఎన్ని మాటలు పడతారు. ఒకడంటాడు యూసీవీసీ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇదేటో ఆ వెలుగు వచ్చి ఆయనతోనే మాట్లాడేదట, ఇంకెవరితో మాట్లాడదు, ఇంకెవరికి కనబడలేదు. వేల మంది చుట్టూ ఉన్నారు, వాళ్ళకి ఎవరికి కనబడలేదు, ఆయనకే కనబడదటని హేళన చేస్తున్నారు. కానీ వీళ్ళకి బైబిల్ తెలియదు. బైబిల్ వంకరగా తిప్పే మనుషులు వీళ్ళు, వాక్యానికి వంకరగా తిప్పి మాట్లాడే వ్యక్తులు వీళ్ళు. ఇదే సాతాను ఆత్మ. బైబిల్లో నేనేసిన క్వశ్చన్కి సమాధానం చెప్పగలరా వీళ్ళు? ఆ రోజు పౌలు గారికి కనిపించిన వెలుగు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎందుకు కనబడలేదు? ఉందా నీ దగ్గర జవాబు? ఉందా వారి దగ్గర జవాబు? బ్రదర్, ఎవరికైతే అది కనబడాలో వారికే కనబడుతుంది. అది మరియమ్మ కనిపించిన గాబ్రియల్ దూత మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎందుకు కనబడలేదు? అరే పేతురు దగ్గరికి వెళ్ళిన వెలుగు దూత జైలర్కి ఎందుకు కనబడలేదు? సమాధానాలు ఉన్నాయా వారి దగ్గర? బైబిల్ అబద్ధంగా తిప్పి మాట్లాడేది దైవాత్మ వాళ్ళు. కానీ దేవుడు మనకి రుజువు చేస్తున్నాడు ఇవన్నీ. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? బైబిల్ చెప్తుంది సత్యం, ఇది నిజం. ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు పౌలు గారికి కనిపించిన దూత మిగతా ప్రయాణికులకు ఎందుకు కనబడలేదు? ఎందుకు కనబడలేదు? ఉన్నదా వీరి దగ్గర సమాధానం? వంకరగా మాట్లాడే మనుషులు ఈ కాలంలో ఉన్నారని, అపహాసకులు వస్తారని బైబిల్ ముందే చెప్పింది. అదే నెరవేర్పై ఈరోజు మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క కృపచేత వాక్యం వైపు మనకి త్రిప్పి పెట్టాడు మన ప్రవక్త. ఆయన వైపు తిప్పుకోలేదండి ఆయన, ప్రవక్త వర్తమానం వైపు తిప్పాడు, దేవుడి వైపు తిప్పాడు ఆయన. అందుకే ఈ ప్రవక్తను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.